ఎవరికైనా ఏమన్నా ఇలాంటి పాము కరిసిందని తెలిస్తే మీరు ఏం చేయాలి తెలుసా? చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులని. అస్సలాము అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలంలో బీసీ కాలంలో మన పెద్దమ్మ పాము పోవడం చూసిందనమాట. పెద్దమ్మ, నువ్వు పాము ఎలా చూసి పెద్దమ్మ? నువ్వు నీళ్ళు దాని ఏంటివే? పక్కన కొలాయిలు వచ్చేవే, నీళ్ళు పట్టుకొచ్చి పాము బాయ్ నాకు మా ఇంట్లోకి అంటే బక్కలేపు లేవు, గ్యాస్ పోయి కిందే వచ్చే అన్నకు ఫోన్ చేస్తే అన్న నాకు ఫోన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిస్క్ ఇచ్చేస్తా. టార్చ్ లైట్ తీసుకురామని చెప్తాము. టార్చ్ లైట్ తీసుకురామని అన్న. టార్చ్ లైట్ తీసుకురాడన్నా. మంచి మంచి నీ కెమెరా నీ కలుస్తున్నాను. పడగెత్తలేదా మరి? పవర్ చూడి పట్టుకొని ఆల్రెడీ నీవే నీగా పడేది నీ మీదకి. అది కూడా నన్ను చేసుకుంటా. ఇటు రండి బై, ఇటు రండి బై, ఇటు రండి, ఇటు రండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ లో నాజా నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయదులని ఆ ఊరి ఊరు అక్కడెక్కడ తిరిగి మధ్యలో ప్రాణాలు పోగొడుతున్నారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఎవరికైనా స్నేక్ బైట్ అయిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయదులని ఆ ఊరు ఈ ఊరు పోకూడదు అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులని అక్కడ ఇక్కడ తిరిగి మధ్యలో ప్రాణాలు పోగొడుతున్నారు అన్న. అలా చేయకూడదు. ఎవరికైనా ఏమన్నా ఇలాంటి పాము కరిసిందని తెలిస్తే మీరు ఏం చేయాలి తెలుసా? చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులని పట్టించుకోకూడదు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని. ఆ ఊర్లో నాటు వేద్దాం వేస్తారు, ఈ ఊర్లో నాటు వేద్దాం వేస్తారని వాళ్ళ మాటలు ఇన్ని అక్కడిక్కడ తిరిగి మధ్యలో ప్రాణాలు పోగొడుతున్నారు అనమాట. అట్లా చేయకూడదు. ఎవరికైనా స్నేక్ బైట్ అయిందని తెలిస్తే, అంటే పాము కరిసిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా.
అక్కడ మనకి యాంటీ వెనం దొరుకుతుంది. 24 గంటలు దీనికోసం యాంటీ వెనం ఉంటుంది. యాంటీ వెనంతో మనకు సూదేస్తే మనం ప్రాణాలతో బతికిపోతాము. లేదు నాటు వేద్దాం మంత్రాలను తాయెత్తులను పోతుమే ఇంకా ప్రాణాలు గాల్లోనే వేది. ఎట్లా అంటావు? ఇప్పుడు సరైన నాటు వేదుడు టయానికి కుట్టడు ఉండడు ఆడ నాటు వేదుడు వేసి నాటు వేదుడు ఆ మధ్యకి ఏమన్నా ప్రాబ్లం ఉండి ఏ ఊర్లో వేయండొచ్చు కదా, లేకుంటే బిడ్డదో కానుకో లేకుంటే శ్రీమంతాలో ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమయంలో అక్కడ పోతే మనం అంత టైం వృధా వేస్ట్ అయిపోయినా. అదే మనకి హాస్పిటల్ పోతే అర్థదన్నా, హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకు ట్రీట్మెంట్ మనకి సులభంగా జరిగిపోతుంది. ఎమర్జెన్సీ వార్డులోనే ట్రీట్మెంట్ దీనికి ఫాస్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు విషం తాగిన మంచికి కానీ పాము కరిచిన మంచికి కానీ వెంటనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓపీ గీపీ ఉండదు ఇంకా టైం. ఇంకో మంది ఏమంటారంటే నాకు ఫోన్ చేసిండు ఒక ఆయన, అన్నా నేను బండి వేసుకొని పోతుంటే పాము తొక్కిందన్న బండి, ఏమన్నా పాము పగబడుతుంది అన్న అని ఫోన్ చేసిండు. ఈ పామే కాదు ఏ పామైనా పగబట్టదు. ఎలా పగబట్టదు అంటే ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు దీని మా ఓకే ఫ్రెండ్స్ దీన్ని బంధించడం జరుగుతుంది. అన్నా మూత తీసుకురా. పాము చిన్నగా డబ్బా పెద్దగా. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బీసీకాన్లో ఇండియన్ స్పెక్టికల్ బేబీ కోవర్ స్నేక్ రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి ఎక్కడన్నా మంచి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. దప్నం తీసుకురాలి మరి. దప్నం కత్తరికన్నా దప్నం మేలు కదా, కత్తరికన్నా దప్నమే మేలు. గిట్ట చెక్కుతే పోతుంది. పాముకి గాలి అడగాలన్నమాట. వన్య ప్రాణాలు మనం కాపాడుకున్నా. పాములు మనల్ని కావాలని కొరకవన్నా మనం తొక్కితేనే కానీ బయట చేసేది. ఇప్పుడు అవ్వ చూసి అంటారు కదా, అవ్వ చూసిన దానికి చక్కగా వచ్చింది. అవ్వ చూడకుండా ఉంటే తొక్కాను అవ్వని కరుస్తుండే. మొబ్బుకి అంటే తొక్కుతుండే అవ్వ అట్లా మొబ్బుకి అంటే. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ రిస్క్ చేసినాము బీసీకాన్లో. దీన్ని ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.